నమస్తే ఎట్టున్నారు బాగున్నారా అంతా కొంప ముంచిన ఫేక్ కలెక్షన్లు మా సినిమాకి ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టాం ఇంత వసూలు చేసింది 10 రోజుల్లోనే ఇన్ని వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చెప్పి తెగ ఊదర కొట్టారు ఇన్ని రోజులు సినిమా అంటేనే ఒక బిజినెస్ ఒక ప్రోడక్ట్ కి ఎలాగైతే అడ్వర్టైజ్మెంట్ ద్వారా పబ్లిసిటీ చేసుకుంటారో అలాగే ఒక సినిమా కూడా సినిమా రిలీజ్ కంటే ముందు ప్రమోషన్స్ ద్వారా సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ల పోస్టర్లు చూపించి పబ్లిసిటీ చేసుకుంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ అయింది ఈ సినిమాకి ఆడియన్స్ సపోర్ట్ ఫుల్గా ఉంది అందుకనే ఒక్క రోజులోనే ఇన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చెప్పి పోస్టర్లు వేసుకొని సినిమా కలెక్షన్లు పెంచుకుంటారు నిర్మాతలు ఒకప్పుడు మా సినిమా ఇన్ని సెంటర్స్లో 100 రోజులు ఆడింది 500 రోజులు ఆడిందని చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు కానీ హీరోల అత్యాశ వల్ల ప్రతి సినిమాకి బడ్జెట్ తడిసి మోపెడవుతుంది దాంతో హీరోలకు ఇచ్చిన రెమ్యునరేషన్ని రాబట్టుకోవడానికి నిర్మాతలు సినిమాని ఓటీటీకి అమ్మడం స్టార్ట్ చేశారు దాంతో ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే సరిగ్గా నెల తిరక్క ముందే ఓటీటీలో ప్రత్యక్షమవుతుంది హెచ్డి క్వాలిటీతో అందుకనే అంతంత టికెట్ రేట్లు పెట్టి సినిమాకు వెళ్ళి థియేటర్లో సినిమా చూడలేని ప్రేక్షకుడు ఓటీటీకి అలవాటు పడిపోయాడు అందువల్ల ఎంత పెద్ద సినిమా అయినా సరే మొదటి 3 రోజుల్లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకోవాలి ఫస్ట్ వీకెండ్ కల్లా సినిమా బడ్జెట్ మొత్తం సేఫ్ అయిపోవాలి అందుకనే ఎక్కువ మంది ఆడియన్స్ని ఆకర్షించడానికి ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకోవడానికి ప్రతి సినిమాకి మొదటి రోజే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని ఒక పోస్టర్ వేయడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత కొంతకాలానికి వచ్చిన ఒరిజినల్ కలెక్షన్స్కి ఒక 10 కోట్లు 20 కోట్లు ఎక్కువ యాడ్ చేయడం స్టార్ట్ చేశారు ఇక గేమ్ చేంజర్ మూవీకి అయితే అతిపెద్ద ఫేక్ పోస్టర్ వేశారు గేమ్ చేంజర్ మూవీకి వచ్చిన ఒరిజినల్ కలెక్షన్స్కి పోస్టర్లో చూపించిన ఫేక్ కలెక్షన్స్కి దాదాపుగా 100 కోట్లకి పైగానే డిఫరెన్స్ ఉంది దాంతో ట్రేడ్ మొత్తం ఇస్తుపోయింది రామ్ చరణ్ని విపరీతంగా ట్రోల్ చేశారు ఇప్పుడు ఐటీ అధికారులు దిల్ రాజు అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఇళ్లపైన ఆఫీసులపైన దాడులు చేస్తున్నారు ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి వచ్చిన 186 కోట్లకి అలాగే పుష్ప 2 సినిమాకి వచ్చిన 1800 కోట్లకి నిర్మాతలు లెక్క చెప్పాల్సి ఉంటుంది అసలు అవి నిజమైతే కదా లెక్కలు చెప్పేది ఇప్పుడు అవి ఫేక్ అని తెలిస్తే ఉన్న పరువు కాస్త గంగలో కలిసిపోతుంది ఫేక్ అని చెప్పకపోతే ఆ మొత్తానికి ట్యాక్స్ పే చేయాలి అలాగే లేదంటే జైలు ఊచే లెక్క పెట్టాలి మామూలుగా సినిమా రంగం నుండి వచ్చే లాభాల్లో 18% వరకు ట్యాక్స్ పే చేయాలి ఆ లెక్క ప్రకారం అయితే ఇప్పుడు వేసిన పోస్టర్లకి ట్యాక్స్ పే చేయాల్సి వస్తే సందుకొందుల్లో థియేటర్ల ముందు బిచ్చం ఎత్తుకోవాల్సిందే నిర్మాతలు అయితే ఇక్కడ చాలా మంది ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు వేసినందుకే రైట్ జరుగుతున్నాయి అనుకుంటారు ఆ ఒక్కటే కాదు గేమ్ చేంజర్ మూవీకి దాదాపుగా 500 కోట్లకి పైగానే బడ్జెట్ పెట్టినట్లు కేవలం ఒక సాంగ్స్కే 75 కోట్లకి పైగానే ఖర్చు చేసినట్లు నిర్మాత దిల్ రాజు పబ్లిక్లోనే అనౌన్స్ చేశారు అలాగే పుష్ప 2 సినిమాకి 1000 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పబ్లిక్గా అనౌన్స్ చేశారు ఇంత డబ్బు వీళ్ళకి ఎలా వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా అలాగే బ్లాక్ మనీ ఏమన్నా యూజ్ చేశారా అనేది చెక్ చేస్తారా ఐటీ అధికారులు ఏమైనా తేడా వచ్చిందంటే జైలు ఊచేలు తప్పవు కానీ అది అంత సులువు కాదు ఎందుకంటే సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టామని చెప్పింది కానీ పోస్టర్లో వేసిన కలెక్షన్స్ కానీ సినిమాకి హైప్ రావడానికి పబ్లిసిటీ కోసం ఫ్యాన్స్ కోసం మాత్రమే వేశామని చెప్పి నిర్మాతలు తప్పించుకుంటారు గేమ్ చేంజర్ సినిమాకి 500 కోట్లకి పైగానే బడ్జెట్ అయింది కదా ఆ డబ్బులంతా ఎక్కడి నుంచి తెచ్చారనే దానికి నిర్మాత దిల్ రాజు లెక్క చెప్పాల్సి ఉంటుంది ఇక పుష్ప 2 సినిమాకి సంబంధించి అయితే 2 థిరీలు నడుస్తున్నాయి ఒకటి అండర్ రిపోర్ట్ 2 ఓవర్ రిపోర్ట్ అండర్ రిపోర్ట్ అంటే పుష్ప 2 సినిమాకి 2000 కోట్లకి పైగానే కలెక్షన్స్ వస్తే కేవలం 1700 1800 కోట్లు మాత్రమే చూపించి మిగతాది దాచేశారు అని ఇదైతే పక్కా రాంగ్ ఖచ్చితంగా చెప్పొచ్చు పుష్ప 2 సినిమాకి అంత కలెక్షన్స్ అయితే రాలేదు ఇక ఓవర్ రిపోర్ట్ ఏంటంటే సినిమాకి 1200 నుంచి 1500 కోట్ల కలెక్షన్స్ వచ్చే 1800 కోట్లు కలెక్షన్స్గా చూపించారని ఆ మిగతా మొత్తానికి ట్యాక్స్ పే చేయలేదని అయితే ఇక్కడ ఈ సినిమాకి ఖచ్చితంగా 1800 కోట్లు కలెక్షన్స్ అయితే వచ్చిండవు ఒక 1400-1500 కోట్లు అయితే ఖచ్చితంగా వచ్చిండాయి అయితే ఓవర్ రిపోర్ట్ చేసినా సరే నిర్మాతలు ఆ మిగతా మొత్తానికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పబ్లిసిటీ స్టంట్ అన్ని ఫ్యాన్స్ కోసం వేశామని చెప్పి తప్పించుకుంటారు ఇక ఇంకో విషయం గేమ్ చేంజర్ మూవీకి హిందీ మార్కెట్లో కార్పొరేట్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్స్ రాబట్టారని పక్కా ఇన్ఫర్మేషన్తో వచ్చారు ఐటీ అధికారులు కార్పొరేట్ బుకింగ్స్ అంటే కొంతమంది వ్యక్తులు కొన్ని సంస్థల ద్వారా ఒక సినిమాకి సంబంధించిన టికెట్లన్నీ కొనుక్కుంటారు ఆ టికెట్లు కొనుక్కోవడం ద్వారా వచ్చిన డబ్బుల్ని నిర్మాతలు కలెక్షన్ల రూపంలో చూపిస్తారు గేమ్ చేంజర్ మూవీ కూడా అలానే చేశారు అసలు ఆ కార్పొరేట్ బుకింగ్ చేసింది ఎవరు ఆ వచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పుడు లెక్క చెప్పాలి మొత్తానికైతే గేమ్ చేంజర్ మూవీకి అలాగే పుష్ప 2 సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్నీ ఫేక్ అని అందరికీ అర్థమైపోయింది మరి ఈ ఫేక్ కలెక్షన్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇంతసేపు వీడియో చూసారంటే సాహసం అనే చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ